ఫ్రెండ్స్, హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. క్లాత్ని ఫస్ట్ ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని మనం ఒకేసారి 2 హ్యాండ్స్ని కట్ చేస్తాం కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 6.5 ఇంచెస్ ఉంది, లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ని ఇలా ఆది బ్లౌజ్ నుంచి టేప్తో మాత్రమే కొలతలు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు 6.5 ఇంచెస్ కదా, క్రింది వైపున స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్, పై వైపున స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్, టోటల్గా 1 ఇంచ్ ఖర్చునిచ్చాను. మామూలుగా హ్యాండ్ డౌన్ తీసుకునేటప్పుడు ఒకవేళ షార్ట్ హ్యాండ్ అయితే ఇలా సగానికి తీసుకుంటాం. ఇక్కడ టోటల్ ఖర్చుతో సహా 7.5 ఇంచెస్ ఉంది కాబట్టి ఇది షార్ట్ హ్యాండ్ కాదనమాట. షార్ట్ హ్యాండ్ అయితేనే మనం సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండ్ కాదు కాబట్టి 3.5 ఇంచెస్కి డౌన్ని మార్క్ చేసుకోవాలి. బిగినర్స్కి డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా టూల్స్ ఉన్నాయి కదా, టూల్స్ హెల్ప్తో ముందైతే డ్రా చేయడం నేర్చుకోండి. అలవాటు అయ్యాక డైరెక్ట్గా హ్యాండ్తో డ్రా చేయడం నేర్చుకోండి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. కటింగ్లోనే హ్యాండ్ కరెక్ట్గా రావాలి. ఏ మాత్రం మీరు స్టిచ్చింగ్ బాగా చేస్తున్నాము, ఎందుకు ఫిట్టింగ్ రావట్లేదు అని మాత్రం వర్రీ అవ్వద్దు. ఖచ్చితంగా కటింగ్లో ఇలా లోతుని కరెక్ట్గా తీయాలి, కరువు షేప్ను కూడా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. షేప్ చూసారా ఇలా రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.